అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా. మునేశ్వర స్వామిని మొక్కొని ఇంటికి వచ్చేసిన తర్వాత అందరూ కాఫీలు టీలు తాగుతున్నాం. మునేశ్వర స్వామికి కటిక ఉపవాసం ఉన్నాం, లైక్ మంచినీళ్ళు కూడా తాగకుండా. ఇంటికి వచ్చిన తర్వాత నాకు కాఫీ, పిల్లలు పాలు తాగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు కావడి కోసం ఉపవాసం ఉండాలి కదా అని చెప్పేసి. ఇంకా రాత్రి కూడా సరైన ఫుడ్ లేదు, అందుకని చెప్పి నేను కాఫీలో బ్రెడ్ నంచుకొని తింటుంటే పిల్లలు బ్రెడ్ తినకూడదు, నాన్ వెజ్ అని చెప్తున్నారు. అదేం లేదు, ఇది ప్లెయిన్ కేక్ తినచ్చని తింటున్నాను. మీరు చెప్పండి, బ్రెడ్ నాన్ వెజ్జా వెజ్జా అనేసి. ఇక అలా కాఫీలంతా ముగించుకొని అమ్మకి వంటల కోసం హెల్ప్ చేస్తున్నాను. అమ్మే అన్ని వంటలు ప్రిపేర్ చేశారు. కొత్తిమీర, కరేపాకు ఒలచడం, కూరగాయలు పొట్టు ఒలచడం, వడ కోసం ఎర్రగడ్డలు కట్ చేయడం, ఇలా అందరం కూర్చొని 4 పనులు 4 హెల్ప్లు చేసేసి చిత్తూరుకి బయలుదేరిపోయాం. చిత్తూరుకి ఎందుకంటే చెప్పాను కదా, బ్యాంక్ వర్క్ ఉంది, మొబైల్లో ప్రాబ్లం అయిందని చెప్పి ఆ వర్క్ కోసం అని వెళ్ళాను. కానీ అక్కడ ఏమైందంటే ఆ రోజు యాక్చువల్గా కేవైసీ ఫింగర్ ప్రింట్ పెట్టడం కోసమే వచ్చాను, కానీ అక్కడ మేనేజర్ బిజీగా ఉన్నారు, ఆ రోజు అవ్వదు, కుదరదని చెప్పేశారు. ఇంకా శనివారం బ్యాంక్ ఉండదు అనుకుంటే లక్కీగా శనివారం బ్యాంక్ ఉంది, రేపు రండి అని చెప్పేశారు. సరే అని చెప్పి ఇంకా బజార్కి వెళ్ళాము. బజార్లో మరుసటి రోజు వినాయకుడి గుళ్ళో అభిషేకం ఉందని చెప్పి వినాయక స్వామి వారికి పూలమాలలు ఫ్రెష్గా కొనుక్కోవాలని, అందుకని మళ్ళీ బజార్కి వెళ్ళి పూలమాలలు కొనుక్కొని ఇంకా తిరిగి అలసిపోయామని చెప్పేసి ఇంకా నేను మా ఆయన ఒక జ్యూస్ తాగేసి రిటర్న్ అవుతూ ఉంటే మధ్యలో ఈ చైర్స్ కనిపించాయి. రౌండ్ చైర్స్ కొనాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటే ఇప్పుడు దొరికాయి. వీటిని కూడా 2 కొనుక్కొని వచ్చేసాం. ప్రైస్ ఎంత ఉందో గెస్ట్ చేయండి.